చిన్న చేప అనుకుని బలవేసిన ఏసీబీకి భారీగా ఉన్న అవినీతి తిమింగలం చిక్కింది. ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి ఏకంగా వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టాడని తెలుసుకుని ఏసీబీ అధికారులే అమాంతం నోరు వెళ్లబెట్టారు. పట్టుబడ్డ అధికారి కూడా ఉన్నతాధికారి కాదు, మధ్యస్థాయి అధికారి. అతనే ఆ రేంజ్లో దండుకుంటే ఇక మిగతా వారి పరిస్థితి ఏమిటని ఏసీబీ అధికారులు ఆలోచనలో పడ్డారట. తెలంగాణ ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్ నివాసంలో ఏసీబీ ఏకకాలం పాటు సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిఖేష్ ఇంటితో పాటు బంధువుల నివాసాల్లో కూడా 25 నుంచి 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిఖేష్ కుమార్ ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేష్ కుమార్కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 25 ప్రదేశాల్లో ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. తనిఖీలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిఖేష్ కుమార్ గతంలో కూడా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో మే నెలలో జైలు పాలు కూడా అయ్యారు. ఈ కేసు విచారణలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ వెలికితీసిన ఆస్తుల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిఖేష్ కుమార్ను ఈ ఏడాది మేలో ఓ ప్రత్యేక కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి అనే ఫిర్యాదుదారి నుంచి ఏఈఈ నిఖేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె బన్సీలాల్, ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ కె కార్తీక్, సర్వేయర్ పి గణేష్ వీరందరూ కలిసి సర్వేయర్తో కలిసి ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాంపూర్లో ఓ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు ఫార్వర్డ్ చేయడానికి అధికారులు ₹2.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. అందులో అప్పటికే ₹1,50,000 అడ్వాన్స్గా చెల్లించగా మిగిలిన ₹1,00,000 అందజేస్తున్న సమయంలో ఏసీబీ వారిపై దాడి చేసింది. సర్వేయర్ గణేష్ సర్వే చేయడానికి ₹40,000 డిమాండ్ చేసి లంచం తీసుకున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నిఖేష్ కుమార్ ఆస్తులపై ఆరా తీసింది. నిఖేష్ కుమార్ నివాసం, అతడి సన్నిహితుల ఇళ్లపై నిఘా పెట్టి శనివారం ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని 30 వరకు చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ సోదాల్లో భారీగా వ్యవసాయ భూములు, భవనాలు, భారీగా బంగారం, ఫామ్ హౌస్, ఇతర ఆస్తులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల విలువ ఇప్పటికే 100 నుంచి 150 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గండిపేట బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిబంధనలకు విరుద్ధంగా నిఖేష్ కుమార్ అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గండిపేట, హిమాయత్సాగర్, నార్సింగి, రాజానగర్, మణికొండ పరిధుల్లో నిఖేష్ భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఆయన పేరిట 3 ఇళ్లు, 80 కోట్ల రూపాయల ఫామ్ హౌస్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నిఖేష్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఈ కేసులో సస్పెండ్ అయిన నిఖేష్ ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నా ఆయనపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఇప్పుడు ఏసీబీ దాడులు చేపట్టింది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెబెల్ సిటీ అపార్ట్మెంట్ లో ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ నిఖేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రధానంగా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో దాదాపు 20 నుంచి 30 చోట్ల ఈ నిఖిలేష్ కి సంబంధించినటువంటి బంధువుల ఇంట్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కీలక పత్రాలను కూడా, డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసినట్లుగా తెలుస్తోంది. రోహిత్, ప్రధానంగా అసిస్టెంట్ ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి నిఖిలేష్ గతంలో కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ప్రధానంగా ఇరిగేషన్ శాఖ పరిధిని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ చెరువులకు సంబంధించినటువంటి విషయంలో భారీ నిర్మాణ సంస్థలకు సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున లంచాలు అంటే ముడుపులు స్వీకరించినట్లుగా కూడా ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. తాజాగా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చెరువులకు సంబంధించినటువంటి భారీ నిర్మాణ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లుగా కూడా భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. లంచాలు, కోట్లాది రూపాయల లంచాలు తీసుకున్న నేపథ్యంలోనే అక్రమాస్తులు కూడగట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని వారి బంధువులకు సంబంధించినటువంటి ఇండ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భారీగా అక్రమాస్తుల ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మనం ఈ మధ్య కాలంలో చూసుకోవచ్చు, మనం హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి చర్యల నేపథ్యంలో ఇటు ఏసీబీ, హైడ్రాకు సంబంధించినటువంటి ఈ చెరువుల అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో భారీ నిర్మాణ సంస్థలను కూడా గుర్తించింది. అందులో ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి నిఖిలేష్ ఏఈగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన కూడా, అధికారి పైన కూడా ఏసీబీ అధికారులు నజర్ పెంచారు. అందులో భాగంగానే నిఖిలేష్ సంబంధించినటువంటి దాదాపు బంధువుల ఇళ్లలో కూడా
ఈ 20 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులను కూడా ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. పలు విల్లాలు, ఫామ్ హౌస్లు, భారీ ఎత్తున ల్యాండ్స్, ఏదైతే వ్యవసాయకు సంబంధించినటువంటి భూములను కూడా పెద్ద ఎత్తున విక్రయించినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. రోహిత్, మొత్తంగా చూస్తే ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల పైన ఏసీబీ అధికారులు నజరు పెంచారు. ఎందుకంటే ఇప్పటికే చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినటువంటి పెద్ద భారీ నిర్మాణ సంస్థల నుంచే పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లుగా కూడా ఈ నిఖిలేష్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాడులు పూర్తయిన అనంతరం పలు కీలకమైనటువంటి విషయాలను కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, గతంలో కూడా నికేష్ ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ దొరికినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంత స్థాయిలో లంచాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ఇంకెవరి సహకారమైనా కూడా ఉందా ఈ లంచాలు తీసుకోవడంలో? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖలో కింది స్థాయి ఉద్యోగులతో పాటుగా ఉన్నత స్థాయి అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ గతంలో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో నిఖిలేష్ పైన భారీ ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి 6 నెలల అనంతరం కోర్టులో ప్రూవ్ కాకపోవడంతో మరోసారి నిఖిలేష్ కు ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే శాఖలో పనిచేస్తున్నారో అదే ఉద్యోగంలో చేరారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ నిఖిలేష్ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖలో పనిచేస్తూ మరిన్ని అక్రమ నిర్మాణాలకు ఎన్ఓసీలు ఇవ్వడంతో పాటుగా భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. అయితే గతంలో ఏసీబీ దాడులు జరిగిన సందర్భం అనంతరం కోర్టు కేసు జరిగిన తర్వాత కూడా ఏసీబీ నిఖిలేష్ పైన నజర్ పెంచింది. తాజాగా ఈ నిఖిలేష్ పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులకు రంగంలోకి దిగారు. పలు కీలకమైనటువంటి ఆధారాలు, అయితే నిఖిలేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో కూడా నిఖిలేష్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టారు అన్న కీలకమైన ఆధారాలు ఇక్కడ ఏసీబీ సేకరించింది. అందులో భాగంగానే ఏకకాలంలో 20 నుంచి 30 చోట్ల వారి బంధువుల ఇంట్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వారి యొక్క ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.